వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు కరివేపాకు 2 కట్టలు ఇలా కొంచెం శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు ఒక 10, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ఒక 4-5 రెమ్మలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఆయిల్ మనకి ఈ ఎండుమిరపకాయలు వేయించుకోవటానికండి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఈ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక పొడి బట్టలో వేసి తడంతా పోయేదాకా కొంచెం ఆరనివ్వండి. ఎందుకంటే మనకి తడి ఉంటే పాడైపోతుంది, తడి లేకుండా చూసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఇంకొక విషయం అండి, ఈ కరివేపాకు ఉంది కదా, ఇది కొంచెం ముదురు ఆకు అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. లేత ఆకు అయితే అంత టేస్ట్ ఉండదు, ముదురు ఆకు అయితే బాగుంటుందండి టేస్ట్. కొంచెం అదొకటి చూసుకోండి. మీరు చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ ఆకులు మనకి ఏ మాత్రం తడి ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో కానీ లేకుంటే సిమ్లో కానీ పెట్టి వేయించుకున్నారంటే బాగా మాడకుండా చక్కగా వేగిపోతుంది. చూడండి, మనం ఇలా అనంగానే చూడండి కరివేపాకు తునిగిపోతుంది కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ధనియాలు కూడా దోరగా వేగాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నీ వేయించుకోండి, దోరగా వేయించుకోవాలి. ధనియాలు కూడా చక్కగా వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో జీలకర్ర, మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, జీలకర్ర కూడా వేయించుకోండి. ఈ జీలకర్ర కూడా వేగింది కదా, ఈ జీలకర్రను కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాం కదా, ఈ నువ్వులను కూడా వేయించుకోవాలండి దోరగా. ఇక్కడ చాలామంది పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి వేస్తూ ఉంటారండి కారప్పొడిలో, కరివేపాకు కారప్పొడిలో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నువ్వులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నువ్వులు కూడా లైట్గా వేగాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో జస్ట్ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి మనం ఎండుమిర్చి వేయించుకోవడానికి. ఈ ఎండుమిర్చి వేసేసేయండి. ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి, మీరు కారం ఎంత తినగలరో అన్ని మిర్చి వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 10-15 వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా వేగాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు, ఈ జీలకర్ర, నువ్వులు, దీంట్లోనే ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని ఇలా విడిగా తీసి వేసేసేయండి. ఎందుకంటే మనకి తొందరగా నలిగిపోతుంది. ఇలా విడిగా తీసేసి మిక్సీ పట్టుకుందాం. వీటిలన్నిటిని కలిపి ఫస్ట్ మిక్సీ పట్టుకొని తర్వాత కరివేపాకు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ కరివేపాకు మొత్తం వేసేసి దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దాం. చూసారు కదా, మిక్సీ పట్టాము. చక్కగా ఎంతో గుమగుమలాడే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిలో చాలా టేస్ట్గా ఉంటుందండి. నువ్వులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఒకసారి నువ్వులతో ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, కరివేపాకు పొడి చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీలో వేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. దోశలో లేదా రైస్లో కానీ వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో మనం నువ్వులు వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా వచ్చి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.